ఒకే బుట్టలో అన్ని గుడ్లు పెట్టకూడదు. మన ఇన్వెస్ట్మెంట్స్ డైవర్సిఫై చేయాలి కాబట్టి ఇక మనం గోల్డ్లో ఇన్వెస్ట్ చేద్దామని చెప్పి మార్కెట్కి వెళ్తుంటే కొన్ని వీడియోలు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. గోల్డ్ ఈటీఎఫ్లు కొనమని. ఫిజికల్ గోల్డ్ కొనాలా, గోల్డ్ ఈటీఎఫ్ కొనాలా, ఏది బెటర్ అనేది ఇప్పుడు చూద్దాం. ఫిజికల్ గోల్డ్ మీరు బయట జ్యువెలరీ షాపుల్లో, గోల్డ్ షాపుల్లో కొంటారు. గోల్డ్ ఈటీఎఫ్ అయితే డీమ్యాట్ అకౌంట్ ద్వారా కొంటారు. బయట కొన్న గోల్డ్ యొక్క ప్యూరిటీ అనేది అనుమానమే. కానీ గోల్డ్ ఈటీఎఫ్లు 99.5% ఉన్న బంగారాన్ని ఖచ్చితంగా కొంటాయి. ఎందుకంటే ఇవి సెబీ మ్యూచువల్ ఫండ్ గైడ్లైన్స్ పాటిస్తాయి. ఇంకా వీటిని రెగ్యులర్ గా ఆడిట్ చేస్తూ ఉంటారు కాబట్టి. బ్యాంక్ లో తాకట్టు పెడదామంటే వారు జ్యువెలరీ మాత్రమే తీసుకుంటారు, గోల్డ్ బిస్కెట్స్ లాంటివి తీసుకోరు. గోల్డ్ ఈటీఎఫ్లలో అటువంటి సేఫ్టీ సమస్యలు ఉండవు. ఎందుకంటే అది ఆన్లైన్ అకౌంట్ కాబట్టి. లోన్ తీసుకోవాలంటే వెంటనే తాకట్టు పెట్టవచ్చు. ఫిజికల్ గోల్డ్ కొనాలంటే కనీసం 1 గ్రామ్ అయినా కొనాలి. దానికి కనీసం 7,000-8,000 రూపాయలు కావాలి. కానీ గోల్డ్ ఈటీఎఫ్ కొనాలంటే 8 రూపాయలు ఉంటే సరిపోతుంది. మీరు బంగారు నగలు కొంటున్నట్లయితే మేకింగ్ ఛార్జెస్ 10% నుండి 25% దాకా ఉంటాయి. అలాగే ఫిజికల్ గోల్డ్ కొనగానే దానిపై 3% జీఎస్టీ కూడా వేస్తారు. గోల్డ్ ఈటీఎఫ్లపై ఎటువంటి జీఎస్టీ ఉండదు. కానీ ఫండ్ మేనేజ్మెంట్ ఫీజు 0.5 నుండి 1% దాకా ఉంటాయి సంవత్సరానికి. గోల్డ్ రేటు తగ్గినప్పుడల్లా కొంత గోల్డ్ కొనాలి అనుకునే వారికి గోల్డ్ ఈటీఎఫ్ అయితే బాగుంటుంది. ఎందుకంటే అది లైవ్ ట్రేడింగ్ నడుస్తూ ఉంటుంది కాబట్టి. కానీ ఫిజికల్ గోల్డ్ విషయంలో ఇది ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. ఎందుకంటే గోల్డ్ షాప్ వాళ్ళు గోల్డ్ రేటును రోజుకు ఒక్కసారి మాత్రమే మారుస్తారు. ఇక రిటర్న్స్ విషయానికి వస్తే ఫిజికల్ గోల్డ్ ఈటీఎఫ్లు రెండు సేమ్ రిటర్న్స్ ఇస్తూ ఉంటాయి. అలాగే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కూడా రెండింటికి ఒకటే. కాకపోతే ఫిజికల్ గోల్డ్ విషయంలో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అయితే 2 సంవత్సరాల లోపు, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అయితే 2 సంవత్సరాల తర్వాత అలా లెక్కిస్తారు. కానీ గోల్డ్ ఈటీఎఫ్ విషయంలో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అయితే 1 సంవత్సరం లోపు, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అయితే 1 సంవత్సరం తర్వాత అలా లెక్కిస్తారనమాట. ఇదంతా తెలుసుకున్న తర్వాత మీకేం అర్థమవుతుందంటే గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలంటే గోల్డ్ ఈటీఎఫ్ను మించింది లేదు అని.